సఫిషియంట్ స్టాక్స్ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టోరేజ్లో ఉంది. కాబట్టి దేశానికి సంబంధించి కూడా ఆ రకమైన స్టాక్స్ ఉంది. ఒకవేళ స్టాక్స్ లేదనుకోండి, సప్లై లేదనుకోండి, ప్రభుత్వమే చెప్తుంది, ప్రభుత్వమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తుంది, అందరూ లేదు చూసి వాడింది. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేదు, షార్టేజ్ అనేటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అల్టిమేట్గా వీఆర్ డిపెండింగ్, మనం ఇతర దేశాల నుంచి డిపెండ్ అవుతున్నాం. ఇబ్బందులు అయితే ప్రజలకు చెప్తాం, మేము ప్రజలకు చెప్పి ప్రజలను భాగస్వామ్యం చేస్తాం దాంట్లో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకు దురదృష్టం ఏంటంటే ఒక అపోజిషన్ పార్టీ లీడర్ ఈరోజు సాయంకాలం 7 గంటల నుంచి ధరలు పెరుగుతాయని చెప్పారు. ఇంతకంటే దురదృష్టం ఇంకొకటి ఉండదు. దీని కారణంగా ప్రజల్లో ఒక ఒక టెన్షన్ వాతావరణం వచ్చింది. దీని కారణంగా ట్యాంకులు నింపుకుంటున్నారు, ఇంట్లో అన్లోడ్ చేస్తున్నారు, మన ట్యాంకులు నింపుకుంటున్నారు. చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, కంపెనీలు కావచ్చు. ఇది చేయకూడదు ఆ రకంగా. నేను ఒక్కసారి కొడుతున్నాను, వాళ్ళు ఎవరో పనికిరాని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే మనం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే ప్రభుత్వం చెప్తుంది తప్పకుండా. రెండోది, ఈరోజు పెట్రోల్ ఇళ్లలో స్టాక్ పెట్టకండి దయచేసి. ఎండాకాలం ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ప్రజలను కూడా అలర్ట్ చేస్తా ఉన్నాను. ఎవరు కూడా మీరు ఇళ్లలో పెట్రోల్ స్టాక్ పెట్టుకోకండి. మనము అది చాలా ఇతర సమస్యలకు వెళ్ళాల్సి ఇబ్బంది భరించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా పెట్రోల్ స్టాక్ ఇళ్లలో పెట్టుకోకూడదు. రెండోది, స్టాక్ ప్రాబ్లం లేదు. నేను చెప్పాను, ఇప్పుడు యావరేజ్గా ఒక 2 నెలల క్రితము లేకపోతే 3 నెలల క్రితం అయితే సప్లై ఉండిందో ఈరోజు సప్లై తీసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. అది పెట్రోల్ కానీ డీజిల్ కానీ. అదేవిధంగా ఆటో ఎల్పిజి ఉంది. ఆటో ఎల్పిజి ఎప్పుడు చూసినా వెహికల్స్ ఉంటాయి. కొంత ఇక్కడ ప్రభుత్వ పరంగా సరఫరా చేస్తున్నటువంటి ఆయిల్ కంపెనీలు ఏవైతున్నాయో పిఎస్సిస్, అవి ఎక్కడ కూడా డబల్ చేస్తూ ఉన్నారు సప్లై. కానీ ఏవైతే కొన్ని ప్రైవేట్ కంపెనీల ద్వారా ఎల్పిజి, ఆటో ఎల్పిజి ఉంటాయి, అవి ఆల్మోస్ట్ వాళ్ళకి ఇతర దేశాల నుంచి రాని కారణంగా, వాళ్ళకు ప్రత్యామ్నాయం లేని కారణంగా అది కొద్ది ఇబ్బంది ఇవ్వండి. కానీ ప్రభుత్వ పరంగా చేసేటువంటి మా ఆటో ఎల్పిజి సప్లై ఈరోజు ఏం ప్రాబ్లం లేదు. మేము 100% కంటే మించి డబల్ చేసి ఈరోజు ఆ సప్లై కూడా చేస్తాం.